పేతురు గారు రాసిన రెండవ పత్రిక, పేతురు గారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూస్తే, తామే భ్రష్టత్వములకు దాసులయుండి అట్టి వారికి స్వతంత్రం ఇద్దుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. చూశారండి, నువ్వు దేని చేత జయింపబడుతున్నావు దానికి నువ్వేమైతూ దాసుడు అయిపోతావు అని చెబుతున్నారు. నువ్వు పాపం చేస్తూ ఉన్నావు అనుకో, ఆ పాపానికి నువ్వేమైపోతావు, దాసుడు అయిపోతావు. పాపం వలన వచ్చు జీవితం మరణం అని చెబుతున్నారు. ఈ రోజున ఎవరినైనా ఒకరిని ఇదిగో నువ్వు చేసేది తప్పు, ఇలా చేయమాకు అని చెబితే వారు మరలా ఇక మాట్లాడరు, మరలా ఇక చూడరు. ఈ రోజున కొత్తగా ఏంటంటే, ఎవరైనా కానీ ఏదన్నా చెప్పారు అంటే, గద్దించారనంటే, హెచ్చరించారనంటే ఇది తప్పు అని పురుషుడికైనా స్త్రీకైనా చెప్తే అప్పుడు దాకా ఉన్న వారి ప్రవర్తన ఏమైపోతుంది, మారిపోతుంది. అంత భయంకరమైన స్థితిలో ఈ రోజున మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రం అనుకుంటా ఎలా జీవిస్తున్నారంటే, క్రీస్తునందు ఉండి వారు మరలా తప్పులు చేయటం అనేది చేస్తూ ఉన్నారు. కానీ ఈ లోకంలో స్వతంత్రం అనేది మనిషికి అంత స్వతంత్రం అనేది లేదు, తక్కువ. కానీ ఎక్కడ ఉంది స్వతంత్రం అంటే క్రీస్తునందే ఉంది స్వతంత్రం. ఈ రోజున ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, ఏది నిజమైన స్వతంత్రం అని అంటే క్రీస్తు నందు ఉన్న వారికి నిజమైన స్వతంత్రం. క్రీస్తు నందు ఉన్న వారికి నిజమైన భయభక్తులు కలిగి ఉన్నవారు తండ్రి తల్లి ఆ పిల్లలు చాలా ఇదిగా ఉంటారు. చూడండి, వాళ్ళు పిల్లలు తమ ఇష్టానుసారంగా జీవించరు. వారు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటారు. ఎప్పుడు తల్లి తండ్రి క్రీస్తునందు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో ఆయన మరణించారు. మనందరినీ స్వతంత్రులుగా ఆయన చేశారు. మన అపరాధముల చేత పాపముల చేత చచ్చి పడి ఉన్నప్పుడు క్రీస్తుతో ఆయన మనలను లేపారు. ఆ త్యాగం ఎప్పుడు కూడా మనకు గుర్తు రావాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినట్టు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.